హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టీజీ ఈసెట్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఈ ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరికి యూజ్ అంటే, ఎవరైతే డిప్లొమా చేస్తారో వాళ్ళు బీటెక్ జాయిన్ అవ్వానికి అప్లికేషన్ చేసుకోవాలి. For lateral admission into second-year regular BE BTech courses in both university and private unaided professional institutions. For lateral admission into second-year B Pharmacy course in both university and private unaided professional institutions. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మీ సిస్టంలో డిఫాల్ట్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సర్చ్ బార్లో టీజీ ఈసెట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. టీజీ ఈసెట్ అని ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. మీకు ఈసెట్ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మనకి స్క్రీన్ మీద రైట్ సైడ్ అప్లికేషన్ లాస్ట్ డేట్స్ ఉంటాయి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ సింపుల్ 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఫీ పేమెంట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. థర్డ్ స్టెప్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి లేక డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫీ పేమెంట్ చేద్దాం. ఫీ పేమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. డిప్లొమా పిన్ నంబర్, బ్రాంచ్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిప్లొమా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసిన తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ కేటగిరీని బట్టి మీకు ఫీ వస్తుంది. కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ కూడా ఎస్ ఆర్ నో మీద టిక్ చేసుకోండి. తర్వాత పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎలా పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ని టిక్ చేసుకుని డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసుకుని ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు పేమెంట్ పేజ్ వస్తుంది. నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి. ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేసి పేమెంట్ చేయండి. పేమెంట్ కంప్లీట్ అయ్యాక పేజ్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. మీకిప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ని క్లిక్ చేయండి లేదా మెయిన్ పేజ్లో సెకండ్ స్టెప్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. తర్వాత పేమెంట్ పేజ్లో ఎంటర్ చేసిన బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ డీఫాల్ట్గా వస్తాయి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కింద క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇవ్వండి. ఈడబ్ల్యూఎస్ సెక్షన్ ఎలిజిబుల్ అయితే ఎస్ అని, లేకపోతే నోని టిక్ చేయండి. తర్వాత స్పెషల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎలిజిబుల్ ఉన్న వాటిని. ఏరియా రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు తెలంగాణ అయితే లోకల్ ఏరియాకి వస్తారు. మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, నేమ్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, నెక్స్ట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. హౌస్ నంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఎంటర్ చెయ్యాలి. తర్వాత రిజిస్ట్రేషన్లో ఇచ్చిన డిప్లొమో డీటెయిల్స్ వస్తాయి. వాటిని ఒక్కసారి చెక్ చేసుకుని అందులో కాలేజ్ కోడ్ అండ్ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. అర్బన్ ఆర్ రూరల్ ఏరియా సెలెక్ట్ చేసుకుని 10th క్లాస్ హాల్ టికెట్ నంబర్, పాసింగ్ మంత్ మరియు ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 6th క్లాస్ నుంచి డిప్లొమో వరకు లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామ్ సెంటర్ మీ ప్రిఫరెన్స్ వైజ్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడం అయిన తర్వాత డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసుకొని సేవ్ ఆర్ ప్రివ్యూ సబ్మిట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాటినన్నీ క్రాస్ చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. తర్వాత అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. Thank you, friends, for watching this video, and prepare well and get the best college admission. All the best! Like, share, and subscribe my YouTube channel.